పరుగు పోయేది మనం వచ్చినాం. కొంచెం టార్గెట్ బాగానే ఇచ్చుంటే ఓకే. హోప్ 300 కొట్టాలను. వాట్సాప్ ఐడియాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ NS Vlogs. ఈ వీడియోలో నేనైతే మనం SRS లాస్ట్ మ్యాచ్ కుమ్మేసింది అండ్ ఆ క్యూరియాసిటీతో నేను ఒక టికెట్ బుక్ చేసుకున్నా. ఫస్ట్ రోజు 1400 ఉండే అదే టికెట్. మనోళ్ళు కొట్టుడికి అది సీదా 2500 వెళ్ళింది. మరీ 10,000 అలా ఉన్నాయి కానీ 2500. అండ్ ఆ స్టేడియంకి చాలా ఆల్మోస్ట్ నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయింది. అండ్ ఫస్ట్ టైం మనం ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నాం. ఉప్పల్ స్టేడియం SRH ఇంకా లక్నో మ్యాచ్ ఉంది. ఆ లక్నో మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూస్తా. అండ్ ఫస్ట్ టైం ప్రైజెస్ అవన్నీ కంప్లీట్, అసలు IPL మ్యాచ్కి వెళ్తే ఎంత ఖర్చు అవుద్ది ఏంటిది అన్నది కంప్లీట్ ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. లెట్స్ గో. టైం ఎగ్జాక్ట్లీ 3:40 అయ్యింది. అంటే ఆ టైం చూడకండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ టైం చూడండి. మనం ఎస్టిమేషన్ టైం 4:35 చూపిస్తుంది. అండ్ ఫ్యూయల్ కూడా తక్కువ ఉంది. సో ఫ్యూయల్ కొట్టించేసుకొని నేనైతే కూకట్పల్లి నుండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉప్పల్ స్టేడియంకి కూకట్పల్లి నుండి అరౌండ్ నాకు తెలిసి ఒక 16-17 కిలోమీటర్స్ ఉంది. అక్కడైతే చూపించలేదు, ఒక్క నిమిషం కొడదాం. 22 కిలోమీటర్స్ అయితే ఎగ్జాక్ట్లీ మనకి 55 మినిట్స్ చూపిస్తుంది. దీన్ని గూగుల్ టైంని బీట్ చెయ్యొచ్చు అనుకో. ఈ టైంలో గూగుల్ టైంని అస్సలు బీట్ చేయలేము, ఎందుకంటే జస్ట్ ఉప్పల్కి వెళ్ళి యూటర్న్ తీసుకుంటాం చూడు, అక్కడే మనకు తోలు తీరిపోద్ది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను మన జొమాటో డిస్కెట్టో ఏదో ఉంటుంది కదా యాప్, దాంట్లో అయితే టికెట్లు బుక్ చేసుకున్నా. అండ్ ఫిజికల్ కాపీకి కొన్ని లొకేషన్స్ ఇస్తారు మన దగ్గరలో ఏరియాలో. ఆ ఏరియాకి వెళ్ళి మనమైతే టికెట్ తెచ్చుకోవాలి. సో మీరు కూడా ఫిజికల్ కాపీకి సెలెక్ట్ చేసుకుంటేనే అది నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవుద్ది. సో మీరు పక్కా వెళ్ళి టికెట్ అయితే ఫిజికల్ కాపీ పక్కా తీసుకోండి. స్టేడియం దగ్గర అవైలబుల్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు, ఒకసారి చూద్దాం. అక్కడ అవైలబుల్ ఉంటే మాత్రం ఇదే వీడియోలో చెప్పేస్తాం. ఫైనల్లీ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా దాటేసినాం. అండ్ టైం చూస్తే మనకి 4:31 అంటే 4:29 అవుతుంది, 4:29 అవుతుంది. అండ్ ఇక్కడ నుండి మనకి ఎంత డిస్టెన్స్ ఉండదు, కానీ టాస్క్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ వీడియోని పాస్ చేసుకొని ఈ థింగ్స్ అయితే ఇవైతే ఫాలో అవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకి ఎలా అయితే చేయరు. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. ఇవి తీసుకెళ్తే మాత్రం డిస్కట్ అయిపోతారు. అండ్ దాంట్లో స్మార్ట్ వాచెస్ మెయిన్ థింగ్. రీసెంట్గా చాలామంది ట్రెండింగర్ అయ్యారు యూట్యూబ్లో. స్మార్ట్ వాచెస్ తీసుకెళ్ళి దాన్ని డ్రాప్ చేయడానికి కూడా 200 రూపీస్ ఛార్జ్ చేశారంట. మరి అలా ఉంటుంది మన వాళ్ళతో. స్మార్ట్ వాచెస్తో ఏమి, ఫోనే తీసుకెళ్తున్నాం కాబట్టి స్మార్ట్ వాచెస్తో పెద్ద ఏముంది. నేను పర్టికులర్లీ చూసా ఏంటంటే దాంట్లో ఏమన్నా ఫోన్స్ నాట్ అలౌడ్ ఉందా అది ఇదని. కానీ ఫోన్స్ నాట్ అలౌడ్ అని ఏం లేదు, కానీ స్మార్ట్ వాచెస్ ఎందుకు? స్మార్ట్ వాచెస్కి ఫోన్కి కనెక్షన్ అయ్యి ఉంటుంది కదా ఆల్రెడీ. సో మీరైతే పక్కా వస్తున్నప్పుడు ఇవైతే ఫాలో అవ్వండి. అండ్ సాయంత్రం ఈ 4 o'clockకి మ్యాచ్ ఇలా ఉన్నప్పుడు మాత్రం పక్కాగా క్యాప్ అయితే వేసుకెళ్ళండి. మనకి 6:30 తర్వాత 7:30కి. అండ్ ఈ మ్యాచ్లో క్రేజీ థింగ్ ఏంటంటే నాకు కూడా తెలీదు, బుక్ చేసుకున్నప్పుడు తెలీదు, మొన్ననే అనౌన్స్ చేశారు ఏంటంటే తమన్నా లైవ్ పర్ఫార్మెన్స్ ఉందంట. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో IPL చూడాలంటే హైదరాబాదే. అది ఏ ఇన్ఫ్లుయెన్సర్ని అడిగినా చెప్తారు, ఏ క్రికెటర్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న డీజే, ఆ వైబ్, ఆ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు కూడా ఇన్ కేస్ ఒక్కసారి కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదంటే స్పెండ్ సంథింగ్. ఎందుకంటే మన హైదరాబాద్ టీం కూడా సూపర్గా ఆడుతున్నారు. ఫైనల్లీ మనం కూడా ఒక టీషర్ట్ కొనుక్కున్నాం. లక్కీలీ ఏంటంటే మనం అడగకుండానే డైరెక్ట్ మా పేరు వచ్చేసింది. సో వేసుకొని ఎలా ఉందో చూద్దాం. ఫైనల్లీ మనం కూడా కొనేసుకున్నాం. డ్రీమ్ 11 SRH సపోర్టర్స్. కానీ ఇక్కడ బాగుంది, ఈ పర్సన్ దగ్గర ఒక్కటే అన్ని నితీషే దొరుకుతున్నాయి. సో మీరు కూడా నితీష్ ఫ్యాన్స్ అయితే మాత్రం వచ్చేయండి. క్యాబ్కి మనకి బాగానే సెట్ అయింది. యాక్చువల్లీ పెద్ద మంచి పని చేసిన ఏంటంటే కార్లోనే టికెట్ మర్చిపోయినా.
సో మళ్ళీ టికెట్ తీసుకొని చలో అక్కడికి వెళ్దాం. అలా వెళ్ళి ఇటు వచ్చేసరికి మొత్తం పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది ఫుల్. సో మనం ఇక్కడికి వెళ్ళి మనం చేసిన ఇలానే ఉంటే మనం చేసే చిల్లరేషాలు వెళ్ళి మన కార్లో కొంచెం తీసుకొని వెళ్ళిపోవడం, కొంచెం సేపు రిలాక్స్ అవుతాం. ఇంకా మాస్ టైం ఉంది. వెళ్ళి టికెట్ కూడా తీసుకున్నాం. టికెట్ నుండి ఈ వెనకాలే ఓ బస్సులో వచ్చా. బస్సులో ఏందో మనకైతే తెలియదు, కానీ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి టైం ఎగ్జాక్ట్లీ 5:15 అవుతుంది. చలో మన లోపలికి వెళ్ళి ఎలా ఉందో మ్యాచ్ ఎంజాయ్ చేసేద్దాం. ఈరోజు హోప్ 300 కొట్టాలనుకుంటాను. అబ్బా 300 కొడితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే అందుకే అందరు కోరుకుంటుంది ఒకటే, 300 కొట్టాలి ఈరోజు కొట్టాలని కోరుకుంటున్నా. ఎంట్రీ అయిపోయింది. ఫస్ట్ కింద మనకు అవసరం లేదు, ఆల్రెడీ కింద వెళ్తే ఎలా ఉంటుందో తోలు తీరిపోద్ది అని చెప్పి. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, క్రౌడ్ క్రేజీ ఉంది. లెట్స్ గో. ఫ్లాగ్ కొనక్కర్లే, ఎవడో ఒకడు వదిలేస్తాడు. ప్రతి దగ్గర ఉన్నాయి, ఇక్కడ స్టేడియంలో ప్రతి దగ్గర ఉన్నాయి. సేవ్ మనీ. అక్కడ తమన్కి లైవ్ పర్ఫార్మెన్స్ పెడుతున్నారు. ఎక్సర్సైజ్ చేయండి ఈరోజు కుమ్మేయాలంతే. కరెక్ట్ వ్యూలో ఉన్నా, నేనైతే పర్ఫెక్ట్ వ్యూలో ఉన్నా. పైన చెమ్మొస్తుంది చూడు, దాన్ని క్లియర్ చేయడానికి. స్టేడియంలో క్రికెట్ కంటే అది లెవెల్ బీజిఎం. అసలు బీజే సరిపోదు ఇక్కడ. ఫైనలీ 191 టార్గెట్. 191, 300 కొడతాం అనుకున్నాం కానీ ఓకే నైస్. మరి మనతోటి 191 టార్గెట్. ఆల్ అవుట్ అవ్వాలి, అది గ్రేట్ అబ్బా. అది ఆల్ అవుట్ అయ్యి ఉంటే పరుగు పోయేది, మనం వచ్చిన
అండ్ పిచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లైవ్లో స్టేడియం చూడాలంటే మా అదృష్టం ఉంటుంది. చూడు కావాలని చూపిస్తుంది. ఎప్పటికప్పుడు పిచ్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. ఏదో బ్రేక్ వచ్చిన చిన్న టైం అవుట్ వచ్చిన పిచ్ని అయితే ఇలా గ్రౌండ్ అయితే సెట్ చేస్తారు. ఇక్కడ పిచ్ దగ్గర చూడు ఎంతమంది రెడీగా ఉంటారు. ఇంత క్రౌడ్ కాదు, మెయిన్లీ ఇంతమంది పనిచేయడం ఇట్స్ గ్రేట్. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్స్పెక్టే చేయలే. లేదు భలే కూర్చున్నారు. ఎక్కడ ఒకటి లైన్ కూర్చున్నారు. ఇప్పుడు మాకు అలా ఛాన్స్ ఇవ్వాల. ఛాన్స్ వచ్చి బెంగర్ వెళ్ళే వాళ్ళం. మనకు అన్ని మ్యాచ్లు ఫస్ట్ సెకండ్ అని పడిపోతుంటే ఇలా ఎండకు బాగా హైడ్రేట్ అయిపోతుంది. మ్యాచ్ అయిపోయింది. మనము జస్ట్ మాత్రమే పడాలి. ఫైనల్లీ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు చూసాక ట్రాఫిక్ జామ్లో ఎలా ఉంటుంది చూద్దాం. ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది అండ్ ఫైనల్లీ మనం లాస్ అయినాం. అందరికీ తెలిసిందే. మనం ఫ్లాష్ బ్యాక్. హోప్ 300 కొట్టాలనుకుంటాను. అబ్బా 300 కొడితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే అందుకే అందరు కోరుకుంటుంది ఒకటే, 300 కొట్టాలి ఈరోజు కొట్టాలని కోరుకుంటున్నాను. కొంచెం టార్గెట్ బాగానే ఇచ్చుంటే ఓకే. ఇంకా బౌలర్స్ కొంచెం మ్యాజిక్ చేయాలి. చాలా లేట్గా చేశారు. కొంచెం ఎర్లీగా చేసి ఉంటే మ్యాజిక్ అదేదో 10 ఓవర్స్లో 3-4 వికెట్స్ పడి ఉంటే బాగుండేది. బట్ ఎనీవే మనకి ఫస్ట్ మ్యాచ్ బాగా హైప్ ఇచ్చుకున్నాం. సో అందుకే దోలు తీరిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ నుండి సరే చూపిస్తాం మనం, ఏం పర్వాలేదు. అండ్ ఆరెంజ్ ఆర్మీ బీ స్ట్రాంగ్ అబ్బా. ఆర్సీబీ లెక్క కాదు. ఆర్సీబీ ఎప్పుడో కొడతాడో డౌట్ లేదు. చాలా నామదే అంటారు. మనం అప్పుడప్పుడు కొట్టడానికి ఛాన్స్ కూడా ఉన్నాయి. మనం కొట్టినాం కూడా. సో డోంట్ వరీ బ్రో, ఆల్ ఈస్ గుడ్. సో hope you like the video.